పగిలింది. ఆ బాతు ఏమీ అర్థం కానట్టు అటు ఇటు చూసింది. ఆ బాతుకి తన అక్కలు అన్నలు కూడా తనని అదే స్థితిలో చూస్తున్నారని గమనిస్తున్నారని తెలీదు. ఎందుకంటే ఆ బాతు వీళ్ళ సోదరులాగా ఏమాత్రం కనిపించడం లేదు. అది కాస్త పెద్దగా ఉంది. దానికి బూడిద రంగు రెక్కలు కూడా ఉన్నాయి. మిగతా బాతులన్నీ చూసి నవ్వసాగాయి. నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నావో, నువ్వు మాలాగా అస్సలు లేవు. నాకు అర్థం కాలేదు. నువ్వు నీ అన్నల్లా అక్కల్లా ఎందుకు లేవు? అసహ్యమైన బాతు, అసహ్యమైన బాతు, అసహ్యమైన బాతు. కొంతకాలానికి బాతులు పెద్దవి కాసాగాయి. కానీ ఆ బాతుని మిగతా వాటితో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంది. దాని రెక్కలు బూడిద రంగులో విచిత్రంగా ఉన్నాయి. నువ్వు ఎంతగా